లోక్సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్ దుమారం రేపాయి. ఏపీ విభజనను భారత్ పాకిస్తాన్ మాదిరి చేశారని అన్నారు. దీనిపై తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. ఖబర్దార్ తేజస్వి సూర్య అంటూ హెచ్చరించారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్యను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ విభజనపైన లోక్సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద కామెంట్స్ రచ్చకు దారితీశాయి. డీలిమిటేషన్, మహిళా బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడిన కర్ణాటక ఎంపీ తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చారు. బ్రిటిష్ వారి కంటే చెత్తగా తెలుగు స్టేట్ను కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో తెలంగాణను పోల్చారు. The way the Congress party, the UPA, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లపైన కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తేజస్వి సూర్య ఓ వెధవ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. తేజస్వి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మాటలను రికార్డ్స్ నుంచి తొలగించాలన్నారు పొన్నం. క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ సమాజం ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా పార్లమెంట్లో తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తేజస్వి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తెలంగాణపై విషం కక్కితే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు వంశీకృష్ణ. పార్లమెంట్లో చర్చ ఏంది, నువ్వు మాట్లాడింది ఏందని ప్రశ్నించారు. పిచ్చివాకుడు వాగితే ప్రజలు తరిమి కొడతారని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలకు మద్దతు ఇవ్వటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు వంశీకృష్ణ. ఈరోజు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు బిల్లు పెట్టింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, అసలు మతి స్థితి లేని డిస్కషన్లు తెచ్చి పాకిస్తాన్ తోటి పోల్చుడు ఏందని అసలు అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. తేజస్వి సూర్య ఖబర్దార్, ఇట్లాంటి పిచ్చివాగుడు వాగితే మేము ఊరుకోము, నీ సంగతి చెప్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మీకు. తెలంగాణ సమాజానికి తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోందన్నారు. దక్షిణాది ఎంపీ అయిన తేజస్వి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా తెలంగాణపై అక్కసు వెల్లకెక్కారని మండిపడ్డారు. తేజస్వి సూర్య వెంటనే పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పి బేషరతుగా మాటను ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తూ, ఆంధ్ర తెలంగాణ విడదీసినప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరేసి చెప్పనేటువంటి విష ప్రచారం ఆయన విషయం కక్కుతాడు. ఈ రోజు ఆయన బాటలో తేజస్వి సూర్య కూడా ఈరోజు పార్లమెంట్ లో విషం కక్కడం అనేది పదే పదే తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మటం బీజేపీకి అలవాటైందన్నారు ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్రంపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు. పనికి మాలినోళ్లనంతా బీజేపీ ఎంపీలను చేస్తోందన్నారు అద్దంకి. తెలంగాణ మీద పదే పదే విషం జిమ్మడం అనేది బీజేపీ నాయకులకు అలవాటైంది. అది ప్రధానమంత్రి అయినా, లేదంటే వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులైనా, లేదంటే ఇలాంటి తేజస్వి సూర్య లాంటి అవగాహన లేని ఎంపీలైనా సరే, తెలంగాణ పట్ల బీజేపీ నాయకత్వానికి, బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది తార్కాణం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లు అత్యంత హేయమైన చర్య అని అన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఇలాంటి అక్కసు వెల్లగక్కే బీజేపీ నేతలకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ, అవహేళన చేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజల మీద, రాష్ట్రం మీద విషం కక్కుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్ముతోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోలుస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పైన జరిగిన దాడి అని అన్నారు. దేశ విభజనతో పోల్చడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణ విభజనను దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను వెంటనే పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఆయనపై బీఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేయాలని అన్నారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం దేశద్రోహ చర్య అని అన్నారు దాసోజు శ్రవణ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా. దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. తేజస్వి సూర్య మాటలను వెనకేసుకొచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తేజస్వి మాట్లాడిన దాంట్లో అంతరార్థం వేరన్నారు. ఆయన కామెంట్స్ ను భూతద్దంతో చూడొద్దన్నారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కొబ్బరి చూసినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్లపైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. గాంధీ భవన్ గేటు ముందు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో తేజస్వి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తేజస్వి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణపై బీజేపీ నేతల అక్కసు బయటపడిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.